ముందు ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. పసుపు చొక్కా వేసుకొని, పసుపు జెండా వేసుకొని, పసుపు అదొక కలర్స్ పిచ్చ పట్టుకునింది. ఎవ్రీవే పంచాయతీ ఆఫీస్ కు వాళ్ళ కలరు, బరియల్ గ్రౌండ్ కు వాళ్ళ కలరు, దేవాలయానికి వాళ్ళ కలరు, కడాన బోర్ ఉంటే బోరుకు వాళ్ళ కలరు, ట్యాంక్ ఉంటే ట్యాంక్ వాళ్ళ కలరు. ఎవ్రీవేర్ ఇది పెద్ద పిచ్చతో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. 1400 కోట్లు కలర్లు మార్చడానికి, కలర్లు వేయడానికి ఖర్చు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కలర్లు వేయడానికి 1400 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఓకేనా. మరి ఇప్పుడు అదే కలర్లు ఉంచకుండా ఇవాళ టీడీపీ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి ఇవాళ ఏ ట్యాంకు చూసినా పసుపే, దేనికి చూసినా పసుపు కలర్. మరి ఆయన చేసినప్పుడు ఖర్చు, మీరు చేసినప్పుడు ఖర్చు లేదు. ఈ ఖర్చు అంతా ఎవడ భరించాలి? ఈ ఖర్చు అంతా చెప్పండి. మాట్లాడే దాంట్లో న్యాయం ఉండాలి. అలాగని మేము జగన్ వెనకేసి రావట్లేదు, అలాగని మిమ్మల్ని కూడా సమర్థిస్తలే. సామాన్యుడైన మధ్యతరగతిలైన ప్రజలు అంటే మా మీదే కదా మీరు వేసి ఖర్చు, మీరు వేసి పెయింట్కి, మీరు తిరిగే కారుకి, మీరు ఎక్కే హెలికాప్టర్కి, ప్రతి దానికి మాలాంటి సామాన్యుడి మీదే మీరు వేస్తున్నారు. ఇంతకేంటంటే ఇక్కడ పిచ్చిన కొడుకులు వాళ్ళంటే ఓట్లేసి గెలిపించిన మేము, మా జనం. ఇది మేము చేసి తప్పు. ఇప్పుడన్నా తెలిసిన మారండి రా బాబు, ప్రభుత్వాలు మార్చండి రా బాబు. నోటు తీసుకుని ఓటు అమ్ముకోకుండా రా నాయన, ఇప్పుడన్నా మారండ్రా. మంచి ప్రభుత్వాన్ని మనకి ఎవడైతే మేలు చేస్తాడో వాడిని ఎన్నుకునే పరిస్థితిలో ఉండండి రా స్వామి.